ఏప్రిల్ 13, 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ట్రాజడీకి నేటితో 107 ఏళ్లు పూర్తయ్యాయి. మొత్తం మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇది ఒక దుర్ఘటన, ఒక బ్లాక్ డే అని చెప్పొచ్చు. అసలు ఎందుకు జరిగింది? మనకి మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, రౌలత్ యాక్ట్ అని చెప్పి. ఈ యాక్ట్ ప్రకారం ఏ ఇద్దరు ముగ్గురు పబ్లిక్లో అన్లాఫుల్ అసెంబ్లీలోనో అనుమానాస్పదంగా బయట నిలబడి ఉంటేనో లేదా ఏదైనా ఒక అసెంబ్లీ కండక్ట్ చేస్తేనో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని డీటైన్ చేసి ట్రయల్ లేకుండా 2 సంవత్సరాలు ఉంచేయచ్చు. దీన్ని చాలా డ్రెకోనియన్ అనార్కిక్ అని చెప్పి పిలిచారనమాట. దీనికి సంబంధించి చాలామంది అరెస్ట్ చేశారు రౌలత్ యాక్ట్ వేసి. ఆ టైంలో రౌలత్ యాక్ట్ వేసి డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లుని అరెస్ట్ చేశారు. వీళ్ళ అరెస్ట్కి ప్రొటెస్ట్గా ముఖ్యంగా సిక్కుల పండుగ రోజు బైశాఖి డే అనమాట, ఏప్రిల్ 13వ తారీఖు. ఆ టైంలో పంజాబ్లోని అమృత్సర్ దగ్గర జలియన్ వాలాబాగ్ అనే పార్క్లో ప్రజలందరూ మీట్ అయ్యారు. ఆ పార్క్లో చాలా చిన్న చిన్న ఎగ్జిట్స్ ఉన్నాయి. జనరల్ డయర్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి కేవలం కొన్ని నిమిషాలు టైం ఇచ్చి అందరినీ వెళ్ళిపోమన్నాడు. సో ఆ టైంలో ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా లేదు. అప్పుడు వెంటనే కంటిన్యూస్గా 10 నిమిషాల సేపు ఫైరింగ్ ఓపెన్ చేశారు. దాదాపు 1650 సార్లు ఫైరింగ్ జరిగినాయి అంట. దీనిలో అఫీషియల్ ఎస్టిమేట్స్ ప్రకారమే 379 మంది చనిపోయారు, దాదాపు 1500 మంది ఇంజూర్ అయ్యారు. కానీ అనఫీషియల్గా 1500, 2000 దగ్గర చనిపోయారని అంటుంటారనమాట. ఈ ఉదంతం చాలా మందిని కదిలించింది. ముఖ్యంగా ఉధమ్ సింగ్, మనందరికి తెలుసు. ఉధమ్ సింగ్ తర్వాత దానికి పంతంగా జలియన్ వాలాబాగ్కి రివెంజ్గా అప్పట్లో పంజాబ్ ప్రావిన్స్కున్న లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మైకేల్ ఓ డ్వయర్, ఆయన్ని చంపేశారు. ఈ జనరల్ డయర్ వేరు, మైకేల్ ఓ డ్వయర్ వేరు. అయితే ఇక్కడ అసలు జలియన్ వాలాబాగ్ ఉదంతం పైన ఒక కమిషన్ వేశారు, అదే హంటర్ కమిషన్. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందనమాట, హానెస్ట్ బట్ మిస్కన్సెప్షన్ ఆఫ్ డ్యూటీ అని. అంటే జనరల్ డయర్ ఎవరైతే ఫైరింగ్కి ఆర్డర్ చేశాడో అతను హానెస్ట్గానే పనిచేశాడు, కానీ తన డ్యూటీని కాస్త తప్పుగా అర్థం చేసుకున్నాడని. దీనిపైన చాలామంది కోపం వచ్చింది రిపోర్ట్ పైన. అంతేకాదు అప్పట్లో పంజాబ్ ప్రావిన్స్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మైకేల్ ఓ డ్వయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఉధమ్ సింగ్ లండన్ వెళ్ళి ఆయన చంపేశారనమాట. ఈ ఉదంతం అంతా పక్కన పెడితే ఒక మూవీ కేసరి 2, దానిలో అక్షయ్ కుమార్ లీడింగ్ రోల్. మొత్తం ఈ సినిమా అంతా కూడా సి శంకరన్ నాయర్ అనే లాయర్ గురించి. ఆయన కేరళలోని అరిస్టోక్రటిక్ ఫ్యామిలీకి చెందినవాళ్ళు. ఆయన యాక్చువల్గా మొదట్లో బ్రిటిష్ వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంతేకాదు వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మెంబర్గా ఉన్నారు. లా అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన ప్యానెల్లో కూడా ఉన్నారనమాట. అయితే జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత ఆయన చాలా మారిపోయారు. ఆ ఉదంతం చాలా తప్పని, ఎలా అయినా సరే దానికి సమాధానం చెప్పాలని చెప్పి ముందు ఇండియాలో జనరల్ డయర్ని సూ చేశారు. కానీ ఇండియన్ లాస్ అతనికి అప్పట్లో ఇండియాలో ఉన్న బ్రిటిష్ లాస్ అతనికి ఇమ్యూనిటీ ఇచ్చేసాయన్నమాట. దాంతో లండన్ వెళ్ళి జనరల్ డయర్ మీద కేసు పెట్టారు. కేసు వాదించారు. ఫైనల్గా జ్యూరీ జనరల్ డయర్కే సపోర్ట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. డయర్ ఏం తప్పు చేయలేదని, అది తన డ్యూటీ అని చెప్పేస్తుంది అనమాట. దాంతో అక్కడ లిటిగేషన్ పెంచేశాడని, టైం ఎక్కువ వేస్ట్ చేశాడని అతనిపైన నష్టపరిహారం వేసిందనమాట, 500 pounds. అయితే జనరల్ డయర్ శంకరన్ నాయర్కి ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, నువ్వు నాకు అపాలజైజ్ చేస్తే, క్షమాపణ చెప్తే ఆ 500 pounds కట్టక్కర్లేదని. కానీ శంకరన్ నాయర్ అపాలజైజ్ చేయలేదు, క్షమాపణ అడగలేదు. అడగకుండా ఫైన్ కట్టి వచ్చేసాడనమాట. చాలా గొప్పగా ఆయన ఆ కేసుని డీల్ చేశాడు. కానీ ఆయన ఓడిపోయినా కానీ ఇప్పటికీ కూడా శంకరన్ నాయర్ జీవితం ప్రజలకు ఆదర్శం అనమాట. సి శంకరన్ నాయర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన 1897 1897లో ఐఎన్సీ ప్రెసిడెంట్గా కూడా చేశారు.